నమస్కారం. అమెరికాలో ఉన్న మన భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు, చదువుకుంటున్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఈ యొక్క మార్పుల వల్ల వాళ్ళు ఉద్యోగాల్లో కానీ చదువుకుంటున్న వాళ్ళు కానీ ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క అనిశ్చిత పరిస్థితి ఎప్పటి నుంచి తగ్గుతుంది అని అడుగుతున్నారు. మీ వ్యక్తిగత జాతకాలు కాకుండా ఈ వ్యవస్థలో ఉండే మార్పుల వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. అయితే దీని గురించి ఎక్కువగా భయపడాల్సిన పని లేదు. అంటే ముఖ్యంగా నేను చాలాసార్లు చెప్పాను, ఈ ప్రపంచ ఫలితాలు, భారతదేశ ఫలితాలు అన్నీ కూడా అన్నీ నా పంచాంగంలో ముందుగానే రాస్తాను. ఈ అనిశ్చిత పరిస్థితి లాంటిది గురించి భయపడాల్సిన పని లేదు. అంటే ఇప్పుడున్న ఈ టారిఫ్లు, ఎక్స్ట్రా ట్యాక్సులు ఇవన్నీ పెరగటాయి కదా, దీనివల్ల కొంతమంది మన వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇవి ఎప్పటి నుండి తగ్గుతాయి, వీటిల్లో తగ్గుదల అనేది ఉంటుంది. ఇది చిరకాలం ఇలా ఉండవు. ఇది మొట్టమొదటిసారిగా అక్టోబర్ నెలాఖర నుంచి చిన్న పాజిటివ్ న్యూస్ స్టార్ట్ అవుతుంది. అంటే వీటిల్లో ఓ పాజిటివ్ న్యూస్ అనేది అక్టోబర్ నెలాఖర స్టార్ట్ అవుతుంది. రెండవ పాజిటివ్ న్యూస్ ఫిబ్రవరి 2-3 వారాల్లో స్టార్ట్ అవుతుంది. మనం మార్చి, ఏప్రిల్ కొద్దిగా వ్యతిరేకంగానే ఉంటే మరింత నేను వచ్చే సంవత్సరం పంచాంగాల్లో దీని గురించి రాస్తాను. 2026 జూన్, జూలై కల్లా ఈ పెరిగిన ట్యాక్సులు చాలా వరకు తగ్గుతాయి. మన వాళ్ళకు కూడా ఈ యొక్క అనిశ్చిత పరిస్థితి తొలగి కాస్త కుదురు పడతారు. భయపడకండి. దయచేసి మీకు ఏమైనా సందేహం ఉంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్కి ఫోన్ మాత్రమే చేయండి, మెసేజ్లు పెట్టవద్దు. మీ ఇక్రా రామకృష్ణ. జై శ్రీమన్నారాయణ.